వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ప్రిన్స్ మహేష్ బాబు 2 రోజుల క్రితమే ప్రకటించాడు రాజమౌళితో కథా చర్చలు నడుస్తున్నాయి, సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుందని. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఇప్పటికే ఫ్యాన్స్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి. ఇప్పటికే పుంకాను పుంకాలుగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో దీని మీద షేర్స్ జరుగుతున్నాయి. ఇంకా ఈ కథా చర్చలు ఎలా ఉంటాయి, అసలు ఈ కథ ఎలా ఉంటుంది అని ఒక ప్రిన్స్ మహేష్ బాబు అందగాడు, నిండు చంద్రుడు, మన్మధుడు. సినిమాకి ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ ముసలివాళ్ళు అయిపోతారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకి వయసు పెరిగే కొద్దీ ఇంకా పిల్లవాడైపోతున్నాడు, చిన్న పిల్లవాడు, క్యూట్ గా. ఈ మధ్యన రిలీజ్ చేసిన శ్రీమంతుడు ట్రైలర్ లో అసలు ప్రిన్స్ మహేష్ బాబుని చూసి మగవాళ్ళే ఈర్ష్యపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మరి ఇటువంటి ప్రిన్స్ మహేష్ బాబుకి ఇటువంటి సినిమా వస్తుంది. బాహుబలి 3 అనే డప్పు కొడుతున్నారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబుకి బాహుబలి లాంటి సినిమా సెట్ కాడు అని మూవీ వర్గాల అంచనా. ఎందుకంటే పోకిరి, అతడు ఒక్కడు, వక్తిలో సిరిమల్ల చెట్టు, బిజినెస్ మ్యాన్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబుకి ఒక మాఫియా డన్ గా కానీ, లేదా అండర్ కాప్ పోలీస్ గా కానీ, లేకపోతే ఒక లవ్ బాయ్ గా, క్యూట్ లవ్ బాయ్ గా కానీ ఉన్న కథలే నచ్చుతాయి, లేదా సెట్ అవుతాడు అని ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక అంచనా ఉంది. మరి అటువంటి సినిమానే రావాలి, అటువంటి కథే రావాలి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీమంతుడు కూడా అదే విధంగా ఉండబోతున్న ఒక టాప్ లవ్ స్టోరీ. ఎందుకంటే శ్రీమంతుడు ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ అయి ప్రిన్స్ మహేష్ బాబు క్యారియర్ లో ఒక మైల్ రాగా నిలిచిపోతుందని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆడియో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి ఈ ఆడియో దెబ్బతో శ్రీమంతుడు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. మరి దీని తర్వాత వచ్చే సినిమా కూడా అంతే స్థాయిలో, భారీ స్థాయిలో ఉండాలి. ప్రిన్స్ మహేష్ బాబు గ్రాఫ్ ఎవరెస్ట్ తాకాలి అనే విధంగా ఉండాలి. ఎందుకంటే బాహుబలి సక్సెస్ తో కిక్కెక్కున్న రాజమౌళి అటువంటి సినిమా ఇస్తాడా? ఎస్. ఎందుకంటే మగధీర లాంటి థండర్ బోల్ట్ లవ్ స్టోరీ ఇచ్చిన రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు కూడా అటువంటి లవ్ స్టోరీ ఇస్తాడని ఇప్పటికే ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తుంది. మూవీ వర్గాలు కూడా ఒక అంచనాకు వచ్చేసినాయి, ఇది క్లియర్ లవ్ స్టోరీ. మరి ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు క్యూట్ లవ్ బాయ్ గా మాత్రమే సెట్ అవుతాడు. సో మనం మరో లవ్ స్టోరీ ప్రిన్స్ మహేష్ బాబు నుంచి ఆశిద్దాం. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిల్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.